అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు రుణమాఫీని ప్రకటించి ఈ రోజు అమలులోకి తీసుకొచ్చిన సందర్భంగా కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సీఎం గారి చిత్రపటానికి అలాగే గౌరవ మంత్రివర్యుల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ ఏఎంసీ చైర్మన్ కరీంనగర్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది, అలాగే మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు। వారి మాటల మీద చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। మూల రవీందర్ రెడ్డి గారు, చింతల కిషన్ గారు, మల్లేశం గారు, సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు రుణమాఫీ సంబరాలలో రైతు రుణమాఫీలో భాగంగా మీరే జరుగుతలేదు। ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్, మే 6న వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మోసం చేస్తుంది, ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేదు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయ్యనటువంటి 2018 తర్వాత నుంచి మరి మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ మన జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా మరి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రికి, మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా కూడా మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మరి వారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం। ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటను తప్పదు। ఇలా ఇందిరా గాంధీ మరి ప్రభుత్వం ఈరోజు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ప్రజలను ఆదుకున్నదో ఆ రోజు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట జవదాడకుండా 31,000 రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు। ఈరోజు ₹1,00,000 తదనంతరం 50,000 2 సార్లు ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల రూపాయల మట్టుకు రుణమాఫీ చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది కాబట్టి ఇలా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అన్ని మండలాల్లో, గ్రామాలలో మరి పెద్ద ఎత్తున సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు।
మేము కరీంనగర్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మంత్రివర్గానికి అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట తప్పని ప్రభుత్వం. ఈ 30,000 కాకుండా ఇప్పటి వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రజలకు అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు సంక్షేమానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పదని చెప్పి ఇలా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మా నాయకులు మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వాళ్ళకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏ రాష్ట్ర రెడ్డి గారు తీసుకున్నటువంటి రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తూచా తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రైతులకు అది తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మరి ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ యొక్క ఉమ్మడి జిల్లా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అలాగే బట్టి విక్రమ గారు అందరికీ కూడా, మంత్రివర్గ సహచరులు అందరికీ కూడా రైతుల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క రైతు రుణమాఫీ అన్నది మరి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి మన ముఖ్యమంత్రి రైతు బాంధవుడుగా, రైతుల ఒక సంక్షేమంగా, మరి రైతుల గుండెల్లో హృదయాల్లో నిలిచిపోయే విధంగా మరి వారికి హృదయాల్లో, రైతుల హృదయాల్లో ఉంటాడని చెప్పేసి మేము వారిని అభినందిస్తా ఉన్నాం. ధనాసింగ్ గారు, సిటీ కాంగ్రెస్ నాయకులు. రైతులు దేశానికి వెన్నెముక అని అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు రైతులు దేశానికి వెన్నుపూసలు అంటే థింకింగ్తోని ఈనాడు మరి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీని ఎంతో సహజమైన నిర్ణయం. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం ఆశ్చర్యమైనటువంటి విషయం. ఇది రైతు సంక్షేమం కోసం మాట్లాడే మరి రైతు నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అభినందన. రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారంగా ఒకేసారి 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నారు. సంతోషమైన వార్త ఇది. అంతకుముందు 9 సంవత్సరాలు మాఫీ చేస్తాను, 9 సంవత్సరాలు చేసిన మాఫీ కాలేదు. ఒకసారి మాఫీ చేస్తాను మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తారు. మన ఈ సందర్భంగా వారికి మరి రైతులు ఉత్తములు చాలా అభిప్రాయంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా శ్రీధరబాబు నరేంద్రడానికి మరి వేరే చెప్పుకుంటున్నాను. మరి సంతోషమైన వార్త ఇది. ఈ సంఘటన అంటే విజయపురం మల్లేశం గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రేపటి మాజీ ఎంపీటీసీ చెప్పుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం.
మెతుకు కాంతయ్య గారు, మాజీ జూదపల్లి ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిటీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు రుణమాఫీ అని వాగ్దానం చేసిందో, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిర్రో, సోనియా గాంధీ గారు ఏదైతే రుణమాఫీ మాట ఇచ్చినారో, ఈరోజు రైతుల ఖాతాలలో ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు సాయంత్రము అదేవిధంగా ₹1,50,000 సెకండ్ విడత, ఆగస్టు లోపు ₹2,00,000 కూడా చేయడానికి పూర్తి కసరత్తు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆయన ఆలోచన విధంగా ఈరోజు ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా అన్ని కార్యక్రమాలు ప్రతి విలేజ్లలో కూడా సంబరాలు పార్టీ పరంగా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వీరందరికీ కూడా రైతుల తరఫున, కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రైతు రాజ్యం మళ్ళీ ఇది కొనసాగాలి, ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపరచండి. ఇంకా రావాల్సినటువంటి స్కీములు ఎన్ని ఉన్నా కూడా మన పేదల కోసం చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కల్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలందరినీ కోరుకోవడం జరుగుతూ ఉన్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, ప్రతి ఒక్క వర్గాలను అణిచివేస్తూ లక్షల కోట్ల దుర్వినియోగం, దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని, రైతులను బదారణ పడేశారు. అటువంటి సమయంలో మా రాహుల్ గాంధీ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని రైతులకు మాట ఇచ్చి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో ఈరోజు ₹2,00,000 రుణమాఫీ. హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కుటలో మీరొక సభ్యులే. మీరొక మాట చెప్పింది, రుణమాఫీ చేస్తే రాజీనామా ఇస్తానని. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ మీద పూర్తి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి రుణమాఫీ మొదలుపెట్టారు. మీరు తక్షణమే మీ యొక్క రాజీనామాను పోయి స్పీకర్కి అందజేయాలి. మీకు కనుక చిత్తశుద్ధి ఉండి మీ రాజకీయాల, నిజమైన రాజకీయాలని నీతి ఉన్నదంటే మీరు రాజీనామా చేసి తక్షణమే మీ యొక్క రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేయాలి. జై విలాస్ రెడ్డి గారు. మురుపు మోహన్ గారు, చింతకుంట మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రవీంద్ర రెడ్డి గారు, చిత్రకిషన్ గారు, మూల రవీంద్ర రెడ్డి గారు, డిసిసి ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. వ్యవసాయ నా పేరు మడుపు మోహనాచారి. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రియతమ నాయకులు, పేదల పెన్నిటి, రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మరి రైతులను పడే కష్టాలను స్వయంగా తన పాదయాత్రలో చూసి మరి ఏదైతే రుణమాఫీ ఇవ్వడం జరిగిందో ఈరోజు ఇంప్లిమెంట్ చేసిండు. మరి తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఎంతో ఊరాట కల్పించిన
ముఖ్యమంత్రి గారికి మరి కరీంనగర్ జిల్లా పక్షాన వారికి రైతుల తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఏదైతే ఈరోజు ₹1,00,000 మాఫీ చేస్తుండో మరి ఇంకొక కొన్ని రోజులకు ₹1,50,000 మరి ఇంకొక కొన్ని రోజులకు ₹2 లక్షల మాఫీ చేయాలని ఒక కార్యరచనతో ఆ కమిటీ పనిచేస్తుంది. కాబట్టి మరి నిజంగా ఈరోజు రైతందరూ ఎవరి ముఖం చూసినా చిరు మందహాసం కనబడుతుంది. మరి మేము పడ్డ కష్టాలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా మాకు సహాయం చేసిండు. వారికి తలవద కృతజ్ఞత తెలియజేస్తామని రైతులు కూడా అంటున్నారు, స్వయంగా రైతులు కూడా అంటున్నారు. మరొకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రైతు రుణమాఫీ సందర్భంగా వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ డిసిసి ప్రధాన కార్యదర్శి మూల రవీంద్రరెడ్డి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. ఈరోజు రైతులలో అనేక రైతుల సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేయడం జరిగింది. ఈరోజు 4 గంటలకు రైతుల ఖాతాలలో 2 లక్షల రుణమాఫీ ఖాతాలలో పడుతున్నది. ఈరోజు అనగా దశల వారీగా ఈరోజు ₹1,00,000 ప్రకటించబోతున్నారు 4 గంటలకు. అదేవిధంగా ₹1,50,000 ఇంకో వారం రోజుల లోపల, అదేవిధంగా ₹2 లక్షల ఇంకొక ఆగస్టు 15 లోపల ఏకకాలంలో మొత్తం రుణమాఫీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కరీంనగర్ నడిబొడ్డున రైతుల పక్షాన గవర్నమెంట్ పక్షాన సంబరాలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సందర్భాలు ఏర్పాటు చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత మరియు భావి భారత ప్రధానమంత్రి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలనలో కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ వాగ్దానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని విధి విధానాలు మొన్న ప్రకటించి ఈరోజు 3 విడతలుగా రైతుల రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు రైతుల ఖాతాల లోపల లక్ష లోపు రుణము తీసుకున్నటువంటి రైతులు ఈరోజు వారి ఖాతాల్లో ₹1,00,000 జమ అవుతున్నవి. అదేవిధంగా ఈ ₹1,50,000 ఇంకొక 1 వీక్ లోపల అది కూడా అవుతున్నవి. దాని తర్వాత లాస్ట్కు 2 lakhs లోపల ఉన్నటువంటి ఏదైతే రైతు రుణం తీసుకున్నదో ఆ రుణాలను ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ మన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు గారికి పాలాభిషేక కార్యక్రమం చేసినందుకు చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండి ఈరోజు రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. మరి ఈ కార్యక్రమానికి రైతులకు రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పెనించాల లక్ష్మణరావు, అడ్వకేట్, మాజీ సర్పంచ్ నగరం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। नमस्कार मेरे हिंदू और मुसलमान भाइयों। గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు రాష్ట్రానికి 7,000 కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారీ నష్టం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ 6 నెలలకే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తుంది. ప్రజల పార్టీ, రైతుల పార్టీ అని నిర్మించిన రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పథకాలు ప్రజల కోసం ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ లాభపడతారు. కాంగ్రెస్ పార్టీ మనకు పని చేయగలదు. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎండి షైన్ షా, సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి
మన రైతులకు, మన రాష్ట్ర ప్రజల రైతులు అందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఈ వ్యవస్థను గాడిలో పెట్టి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే అప్పుడు ఆయన ఏమన్నారు, ఇది సాధ్యం కాదని కొన్ని రుణమాఫీ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే అన్నప్పుడు హేళనగా మాట్లాడుతూ నువ్వు చేస్తే బడ్జెట్ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, నేను రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ చేసిన హరీష్ రావు గారు రేపు పొద్దున్నే మీరు రాజీనామా చేసి మీ నిజాయితీని నిరూపించుకోగలరు. లేకుంటే మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతి ఒక్క కార్యకర్త మీ ఇంటి ముందు ధర్నా చేసి మిమ్మల్ని రాజీనామా చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని మేము హెచ్చరిస్తున్నాం.